వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో సికింద్రాబాద్ సెగ అసలేంటిది? తెలంగాణలో తాజాగా సికింద్రాబాద్ కేంద్రంగా వివాదం తెర మీదకొచ్చింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న మండలాల పరిధులను కూడా మార్చనున్నారు. అయితే దీనికి కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కీలకమైన జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ లోని ఉత్తర భాగంలో ఉన్న కొన్ని ప్రాంతాలను మల్కాజ్గిరి కార్పొరేషన్ లో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్న ప్రచారం తెర మీదకొచ్చింది. వాస్తవానికి దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ కొన్ని రోజుల కిందట మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అస్తిత్వానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. సికింద్రాబాద్ పేరును కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇక్కడి నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజ్గిరిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిజమనే పరిస్థితి వచ్చింది. సికింద్రాబాద్ లో నార్త్ జోన్ ప్రాంతాలుగా ప్రస్తుతం మల్కాజ్గిరిలోని కొన్ని ప్రాంతాలు, కుత్బుల్లాపూర్, పూర్తిగా అల్వాల్ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు కూడా ఉన్నాయి. పైగా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలుగా కూడా వీటిని గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రాంతాలను అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా సికింద్రాబాద్ ను విడదీసి మల్కాజ్గిరిలో కలపనున్నారు అన్నది ప్రధాన వివాదం. అయితే సికింద్రాబాద్ కు ఈ ప్రాంతాలే కీలకం కావడం, ప్రజలు కూడా ఇవి సికింద్రాబాద్ లోనే ఉండాలని కోరుతున్న నేపథ్యంలో వివాదం పెరిగింది. కానీ సర్కార్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. విడదీస్తున్నామని కానీ, లేదు ఇది కేవలం ప్రచారం మాత్రమేనని కానీ చెప్పలేదు. ఇక ఓటు బ్యాంకు పరంగా కూడా ఇది బీఆర్ఎస్ కు కంచుకోట అనే చెప్పాలి. మరోవైపు జంట నగరాల్లో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్ పరిధిలోనే రైల్వే స్టేషన్, అతిపెద్ద బస్ స్టాండ్ కూడా ఉన్నాయి.